అమెరికా టెక్నాలజీ దిగ్గజాలతో సమావేశం కాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గూగుల్ క్యాంపస్ను సందర్శించి సీఈఓ సుందర్ పిచాయ్తో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక సంస్కరణలు భారత్పై ప్రభావం అన్న అంశంపై జరిగే సదస్సులో మోడీ పాల్గొంటారు. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ను సిలికాన్ వ్యాలీలో ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అమెరికా టెక్నాలజీ సెక్టార్ ను భారత్ కు చేరువ చేసే దిశగా ఐటీ ప్రముఖులతో మోడీ సమావేశమవుతున్నారు. దాదాపు 350 మంది బిజినెస్ లీడర్స్ తో ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ లో పాల్గొంటున్న మోడీ భారత్ లో పెట్టుబడులు, ఐటీ విస్తరణపై చర్చిస్తారు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో మోడీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను కలిసే అవకాశాలున్నాయి. 2020 నాటికి దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ఆ దిశగా ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు మెరుగైన ఈ పాలన అందించడం, అభివృద్ధిలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయడం, డిజిటల్ రంగంలో ఉద్యోగాలు పెంచడం మోడీ ఎజెండాలో ప్రధానాంశాలు. ఆదివారం గూగుల్ హెడ్ క్వార్టర్స్ తో పాటు ఫేస్బుక్ కార్యాలయాన్ని సందర్శిస్తారు మోడీ. భారత్లో ఐటీ సేవల విస్తరణ అనే అంశంపై గూగుల్ క్యాంపస్ లో చర్చిస్తారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తో భేటీ అవుతారు. ప్రపంచ దేశాల నుంచి నెటిజన్లు సంధించే ప్రశ్నలకు సమాధానమిస్తారు. శాన్ జోస్ కన్వెన్షన్ సెంటర్లో భారత కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ మోడీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి మోడీ. G4 దేశాల సమావేశంలో పాల్గొన్న మోడీ సమితి సంస్కరణలపై ప్రసంగించారు. 10 ఏళ్ల విరామం తర్వాత G4 దేశాలు ఒక్కతాటిపైకి వచ్చాయన్నారు. భద్రతా మండలిలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్న మోడీ మారుతున్న కాలానికి తగ్గట్టు సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణీత కాల వ్యవధిలోపు సంస్కరించాలని కోరారు.